नमस्कार, आप देख रहे हैं TTN 24 न्यूज और मैं हूं आपके साथ मानवी ठाकुर। जिले के किसान खाद की कमी के कारण गंभीर समस्याओं का सामना कर रहे हैं। खासकर फसल बढ़ने के समय जरूरी यूरिया उपलब्ध न होने से खेतों में फसलें सूखने की स्थिति में हैं। इसी समस्या के समाधान की मांग को लेकर सोमवार को जिला कलेक्ट्रेट प्रांगण में विभिन्न किसान संगठनों ने धरना आयोजित किया। इस सीजन में हर साल केंद्र सरकार से तेलंगाना राज्य के किसानों को लगभग 9,80,000 मीट्रिक टन यूरिया की जरूरत रहती है, लेकिन अभी तक केंद्र सरकार ने केवल 5,30,000 मीट्रिक टन यूरिया ही भेजा है। शेष लगभग 3 लाख मीट्रिक टन यूरिया न मिलने से किसान बेहद परेशान हैं। जरूरी यूरिया न मिलने से किसान सड़कों पर उतरकर प्रदर्शन कर रहे हैं और तत्काल राज्य सरकार से मांग कर रहे हैं कि यूरिया उपलब्ध कराकर किसानों को राहत दी जाए, लेकिन अधिकारियों द्वारा कोई ठोस कदम न उठाने की आलोचना करते हुए अखिल भारतीय किसान सभा के नेता एवं राज्य उपाध्यक्ष नंदी रामैया ने कहा कि 1 एकड़ जमीन के लिए कम से कम 3 बोरी यूरिया चाहिए, जबकि इस समय किसान 1 बोरी भी हासिल नहीं कर पा रहे हैं। बाजार में खाद उपलब्ध न होने से किसानों पर अतिरिक्त बोझ पड़ रहा है। अखिल भारत ऐक्य रैत संघम राष्ट्र महासभा पिलुपुलो भागंगा इवल्ल అన్ని జిల్లా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవల్ల పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు యూరియా రైతులందరికీ సరిపడా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ కూడా 50,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి ఇవల్ల కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నది। ఇవల్ల యూరియా సప్లై చేయాల్సినటువంటిది ఏదైతే 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉండగా అందులో 5.30 లక్షల మెట్రిక్ టన్నుల సప్లై చేయడం మూలంగా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు। ఈ పెద్దపల్లి జిల్లాలో అనేక మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ యూరియా కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది। మరి ఇలాంటి స్థితిలో ఇవాళ 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవాళ కేంద్రం ఏదైతే వాటా కేటాయించిందో రాష్ట్రానికి ఖచ్చితంగా ఇవాళ దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది। మరి ఇవాళ పొట్ట దశలో ఇవాళ పంటలన్నీ కూడా పొట్ట దశలో ఉన్నాయి। ఇవాళ నాట్లేసుకొని పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుకు ఇవాళ పొట్ట దశలో కనుక యూరియా సకాలంలో అందకపోతే అవి తాలు గింజలుగా మారుతాయి, అవి గింజలుగా మిగిలాయి కాబట్టి రైతు ఆందోళన పడుతున్నారు। అందుకే ఈ యొక్క వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। అందుకే ఇవాళ రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। అదంటి చట్టాన్ని స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు చేయాలనేటువంటిది గిట్టుబాటు ధరల చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అందుకోసం అదే కాకుండా నూతన వ్యవసాయ విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన రద్దు చేసిన నల్ల చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది। ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా భారత్ అమెరికా పరస్పర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతాంగం పైన భారం వేసే విధంగా ఉండేటువంటిది ఏదైతే అమెరికా పత్తి దిగుబడి పైన 11% తగ్గించిందో అది పునరుద్ధరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం। ఇవాళ ట్రంప్ యొక్క ఇవాళ ఆంక్షలకు తలొక్కొద్దని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా పోడు భూములు సాగు చేసుకున్నటువంటి వాళ్ళు జిల్లాలో ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। ఆ ఈ డిమాండ్ కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం। ఇవాళ ప్రభుత్వ అధికారులు ఒకవైపు తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు, ఒకవైపు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు। అంటే ఇవాళ నిజంగానే కనుక స్టాక్ ఉన్నట్లయితే యూరియాను ఎందుకు వాళ్ళకి సప్లై చేయలేదు, ఎందుకు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? అందుకే తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు, మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు। ఇవాళ రైతుల యొక్క జీవితాలతోటి చెలగొట్టం పడేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలను మంత్రులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం।